Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. ఓం నమ శివాయ. శివ పంచాక్షరి మంత్రం శైవంలో భక్తులు ధ్యానించే దివ్య మంత్రం. ఈ సృష్టిలో బ్రహ్మ విష్ణు అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు, ఆయనే శివశంభు. ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివుడికి చాలా ప్రత్యేకమైనది. ఈ మంత్ర స్మరణ యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్రశమకం పూజలో ప్రస్తావించారు. ఈ మంత్రం ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. పెన్నా నదీ తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అనగా నీటి ఊట. వర్షాలు లేకపోయినా, వేసవి కాలమైనా, నీటి వనరులు ఎండిపోయినా ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడడం వల్ల ఈ ఆలయానికి బుగ్గరామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. మన దేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా మన దేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకత చాటుకున్నాయి. ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గరామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర ఆలయం ఎంతో మహామహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు. బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. రామాచార్య అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలోని ప్రౌఢదేవరాయల పాలనలో తాడిపత్రి పెమ్మసాని రామలింగ నాయకుడు మండలాధీశకుడుగా ఉన్న కాలంలో తిమ్మనాయుడు పెమ్మసాని రామలింగ నాయకుడు స్థానికంగా దొరికిన రాళ్లతో నిర్మించారు. పెన్నా నదికి దక్షిణం వైపున ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిల్ప సంపదకు కానాచి వంటిది. పురాణ ఇతిహాసం ప్రకారం త్రేతాయుగంలో తాటకి ఈ ప్రాంతమునందు నివసించినందువలన ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణ ఐతిహ్యం. ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల తమలపల్లె, తాడిననం లేదా తాళపత్ర లేదా తాటిపత్రి అనే పేరు వచ్చి తాడిపత్రిగా రూపాంతరం చెందింది. ఈ ఆలయంలో విజయనగర రాజుల శిల్పకళా వైభవం నేటికి చెక్కు చెదరకుండా సజీవంగా ఉన్నది. భువన భారాన్ని మోస్తున్న భారువాహక శిల్పాలు, సృష్టి కార్యం సైతం దైవ కార్యమనిపించేలా మైథున శిల్పాలు చూపరుల కింపుగా కనిపిస్తాయి. రామాచార్య అనే శిల్పుడు అనేక మంది శిల్పులతో కష్టపడి ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఉత్తర భాగంలో రుద్రభూమి, పెన్నా నది కాశీలో వలె పూజలందుకుంటున్నది. ఈ ఆలయం ముఖద్వారం అసంపూర్ణంగా ఎంతో ఎత్తుగా నిర్మించారు. ముఖద్వార ప్రవేశంలోనే ఎంతో అద్భుతమైన శిల్పాలను తిలకించవచ్చు. ఈ శిల్పాలు గ్రీకు శిల్పకళను పోలి ఉంటాయి. ముఖద్వారానికి ఇరువైపులా గంగాతోరణ శిల్పాలు ఎంతో అందంగా స్వాగతం పలుకుతాయి. ఈ ఆలయం నలువైపులా ఎత్తైన ప్రాకారాలతో 3 ముఖ ద్వారాలతో అలరారుతున్నది. గర్భగుడి ముఖమంటపం. ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా కలడు.
తాటకిని చంపిన శ్రీరామచంద్రుడు స్త్రీ హత్యా పాతకాన్ని పోగొట్టుకొనుటకు దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వర కృపకు పాత్రుడయ్యాడని పురాణ కథనం. ఓం నమః శివాయ.